Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు వన్స్ అగైన్ నేను ముంబై హైవే సంగారెడ్డి లొకేషన్ కి వచ్చాను. మీరు గుర్తుపట్టారో లేదో, ఇది మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూ ప్రాజెక్ట్. గుర్తుపట్టారా అని ఎందుకు అడుగుతున్నానంటే, మనం 3 months బ్యాక్ ఈ యొక్క ప్రాజెక్ట్ ని మన వ్యూవర్స్ చూపించడానికి వచ్చాము. సో వారి యొక్క డెవలప్మెంట్స్ ఎంతలా అయ్యాయి ఈ 3 months గ్యాప్ లో మన వ్యూవర్స్ కి ఇన్ డీటెయిల్ గా చూపించడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ కి నేను రావడం జరిగింది. అయితే లాస్ట్ టైం లాగానే ఈ కంపెనీ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పవన్ గారు మనతో ఉన్నారు. అసలు డెవలప్మెంట్స్ ఎంతలా అయ్యాయి, ఎంతలా సేల్స్ అయ్యాయి, ప్రెసెంట్ అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ ఏంటి, అసలు మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వారిని కలిసి డీటెయిల్డ్ గా మాట్లాడతాం. పవన్ గారు, వెల్కమ్ టు జయా టీవీ. హలో మేడం. పవన్ గారు, ఫస్ట్లీ ఐఎమ్ సో హ్యాపీ మమ్మల్ని ఇంకొకసారి మహాక్షేత్ర వారి ప్రెస్టీజ్ అవెన్యూ చూపించడానికి పిలిచారు. అయితే అప్పటికి ఇప్పటికి నాకైతే చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో రోడ్స్ అవ్వలేవు, అవెన్యూ ప్లాంటేషన్స్ అవ్వలేదు, స్ట్రీట్ లైట్స్ అవ్వలేదు కదండి. సో ఫస్ట్లీ మనం స్టార్ట్ చేయడానికి అసలు ఈ ఎక్స్టెంట్ అంటే మన పాత వ్యూవర్స్ కాకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వారి కోసం మన ఎక్స్టెంట్ ఎంత ఉంది? 4 acres మేడం. యాక్చువల్గా మనకి మాస్టర్ ప్లాన్ లో కూడా మనకి 100 feet రోడ్ ఉండడం వల్ల మనకు ఒక 1/2 acre ల్యాండ్ అన్నది పోయింది. అది పోగా మనకి 4 acres ఉంది. అంటే ఈ ప్రెస్టీజ్ అవెన్యూ ఏదైతే లేఅవుట్ ఉంటుందో 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఆ 1/2 acre పోను ఇది మనకు ఉందంతా కూడా 4 acres ప్రాజెక్ట్. మనం 100 feet రోడ్ లో కూడా కస్టమర్స్ కి భయం లేకుండా ఆల్రెడీ 100 feet రోడ్ వదిలేసి వెంచర్ వేసాం కాబట్టి కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, అది అప్రూవల్ ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ ఉందండి దీనికి? ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు హెచ్ఎండి అప్రూవ్డ్ ఉండేది మేడం. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది. మార్గేజ్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఓ ఫెంటాస్టిక్. అంటే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. మార్గేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో డెవలప్మెంట్స్ పరంగా ఇప్పుడు మనం ఏమేమి అయిపోయాయి, అసలు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? మనకి డెవలప్మెంట్స్ పరంగా మేడం ఓన్లీ ఒక ఆర్చ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, ప్లస్ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది. పెయింటింగ్ అంటే దేనికి? కాంపౌండ్ వాల్ కి, ఆర్చ్ కి, తర్వాత మీకు రోడ్ సైడ్ కర్పింగ్ స్టోన్స్ కి, వీటికి కాంపౌండ్ వాల్ తో అవుట్ సైడ్ కూడా ప్లాస్టింగ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. చాలా మటుకు ప్రీకాస్ట్ వాల్స్ ఏ ఉంటాయి. మీరు ఫస్ట్లీ ఇది బ్రిక్ తో వాల్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు ప్లాస్టరింగ్ చేసి స్ట్రాంగ్ గా ఇస్తున్నాం. అయితే రోడ్స్ పరంగా కూడా ఇప్పుడు నేను స్పెషల్ గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ రోడ్స్ ఒకటి. ఈ రోడ్స్ గురించి కూడా మాకు ఒకసారి చెప్తారా? అంటే సీసీ రోడ్స్ వేసారు, బ్లాక్ టాప్ కాకుండా. నార్మల్ హెచ్ఎండి లో కూడా బ్లాక్ టాప్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి మనం ₹1 తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మినిమం ఒక 75 పైసా వరకు వాళ్ళకి బెనిఫిట్స్ చేయడం కోసం సీసీ రోడ్స్ ఇవ్వడం. బీటీ రోడ్ మీకు వర్షాలు వచ్చిన ఒక 2 days కంటిన్యూ వర్షాలు పడితే ఎంత క్వాలిటీ డెవలప్మెంట్స్ చేసినా కూడా బీటీ రోడ్ ఉండదు. సీసీ రోడ్ వేయడం వల్ల ఏంటంటే లైఫ్ ఉంటుంది. ఇది చిన్న వెంచరే కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక 50 years వచ్చినా చాలా అనుకుంటున్నాం. వాడిన మెటీరియల్ కూడా నేషనల్ హైవే యూజ్ చేసే వెటమిక్స్ అని చెప్పేసి ఒక మట్టిలా ఉంటుంది. ఆ వెటమిక్స్ వేసిన తర్వాత ఒక 2 days రోలింగ్ చేసి అండ్ దెన్ మళ్ళీ మెటల్ వేసి రోలింగ్ చేసి దాని మీద మీకు బ్లాక్ కలర్ కవర్ చేసి కవర్ వేసిన తర్వాత 12 inches సీసీ రోడ్ వేసాం. బయట వెంచర్లు గమనించినట్లయితే కర్బింగ్ స్టోన్ కి ఒక 6 inches డౌన్ ఉంటుంది రోడ్. బట్ మా వెంచర్ ఏంటంటే మేము కర్బింగ్ స్టోన్ లెవెల్ కి తీసుకొచ్చామంటే కర్బింగ్ స్టోన్ రోడ్ కర్బింగ్ స్టోన్ సేమ్ లెవెల్ లో ఉంది. కర్బింగ్ స్టోన్ హైట్ మీకు 1 feet పైన ఉంటుంది. 1 feet పైన ఉంటే మనం ఆల్రెడీ మీకు ఎంత కనిపిస్తుంది మేడం? 1 inch or 2 inches. ఆ 1 inch or 2 inches మీద మీకు పెయింట్ వస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే క్వాలిటీ డెవలప్మెంట్స్ మనం చేసామని చెప్పేసి కస్టమర్ తెలుస్తుంది. తర్వాత మనం కూడా స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ పెట్టడం వల్ల ఈ సీసీ రోడ్ వరకు కూడా నైట్ టైం వేసాం. మీకు కావాలంటే మీకు ఆ ఫొటోస్ ఇస్తాను, వీడియోస్ ఇస్తాను, మీరు అది మెన్షన్ చేయండి, నో ప్రాబ్లమ్. కస్టమర్ కూడా తెలుస్తుంది మన క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ నైట్ ఎలా చేశారు, ఏంటి, ఎక్స్ట్రా లైట్లు పెట్టుకున్నారా, లేదంటే మీరు పెట్టిన స్ట్రీట్ లైటింగ్ సరిపోతుందా లేదా. యాక్చువల్ గా మనకి ఏం జరుగుతుందంటే మేడం, కన్స్ట్రక్షన్ కి ఎక్కడో సిటీ అవుట్స్ లో వెంచర్లు వేస్తారు. అవి ఒక 10 years తర్వాత 15 years తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఆర్ రీసేల్ చేసుకుంటారు. కానీ మన దగ్గర ఏంటంటే ఎవ్రీ కస్టమర్ కూడా విత్ ఇన్ 2 years లో కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్ కాబట్టి కర్బింగ్ స్టోన్ కి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎవరి గేట్ వాళ్ళకి ర్యాంప్ లాగా వాళ్ళు పొద్దున్న మళ్ళీ ఈ కర్బింగ్ చేసుకోకుండా వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ లేకుండా ఉండడం కోసం ప్లాట్స్ వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళిపోయేటట్టు ఇచ్చాం. మనం ఇప్పటిదాకా మనం కాంపౌండ్ వాల్ గురించి, సీసీ రోడ్ గురించి, స్ట్రీట్ లైట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము, క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ గురించి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైతే ఈ పైప్ చూస్తున్నారో ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి వాడాం మేడం. ఈ పైప్ ఇది యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎక్కి జంప్ చేస్తాను, మీరు ఏమన్నా దిగుతుందేమో చూడండి. అంటే ఇది తెలియడం కోసం బయట యాక్చువల్ గా బయట వెంచర్స్ లో మట్టి పైపులు వేస్తారు. బట్ మా దగ్గర ఏంటంటే మేము అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీ యూజ్ చేస్తాం అని కోసం ఈ వీడియో. ఎంత స్టాండర్డ్ గా ఉంటుంది? స్టాండర్డ్ మా వెయిట్ 80 kgs మేడం. చూడండి దిగుతుందా మేడం? దిగట్లే ఇప్పుడు మేడం
ఇప్పుడు అర్థమైంది కదా మేడం కంపెనీ క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్. అవునండి. సరే మనం సెంటర్ లో చేసాం కదా, ఇక్కడ చూడండి దిగుతుందా, ఇది మేడం మా క్వాలిటీ మహాక్షేత్ర డెవలపర్. అన్ని కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్ చేస్తాం. మాకు వచ్చే ₹10 కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇస్తాము. పవన్ గారు, అయితే మీరు ఇప్పుడు మాటల సందర్భంలో అన్నారు ఏంటంటే ఫైనల్ ఎల్పి వచ్చేసింది, మార్టిగేజ్ కూడా రిలీజ్ చేసాము అని అన్నారు. అయితే ఇప్పుడు మరి అవైలబిలిటీ ఎంతలా ఉంది, ఎంతవరకు సేల్స్ అయ్యాయి? ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి మేడం. లిమిటెడ్ ప్లాట్స్ లో కూడా మంచి ఫేసింగ్స్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈ ఫేసింగ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందులో నాకు ఇంకో చిన్న డౌట్, మనం 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉన్నాం కదా, అయితే కమర్షియల్ ప్లాట్స్ కూడా వస్తాయి కదా? కమర్షియల్ ప్లాట్స్ కూడా వస్తాయి మేడం, 100 feet రోడ్ ఫేసింగ్. ప్రెసెంట్ మనకి కమర్షియల్ కూడా అవైలబుల్ ఉన్నాయా? కమర్షియల్ నార్త్ ఈస్ట్ ఒకటి ఉంది, నార్త్ వెస్ట్ ఒకటి ఉంది, రెండు ప్లాట్స్ ఉన్నాయి. అవి ఏ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి? ఒకటి 291 ఉంది, ఇంకొకటి 250 చేంజ్ ఉంది. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న దాంట్లో బేసిక్ సైజ్ ఏముంది? బేసిక్ సైజ్ 150 మేడం. ఇప్పుడు మనం సంగారెడ్డిలో ఉంది మనది ఈ ప్రాజెక్ట్, సంగారెడ్డి మున్సిపాలిటీ. ఆ సంగారెడ్డి నుంచి మనం ఈ యొక్క లొకేషన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాము? అంటే సంగారెడ్డి ఒక కాలనీ చూసుకుంటే, కాలనీలో ఒక లాస్ట్ ఇంటి దగ్గర చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 1.1 కిలోమీటర్. ఇక్కడ నుంచి సంగారెడ్డి రుక్మిణి థియేటర్ అని చెప్పేసి చాలా మందికి ఐడియా ఉంటుంది. రుక్మిణి థియేటర్ కి జస్ట్ 1.8 km. పక్కనే నారాయణ స్కూల్ కూడా ఉంటుంది. దాని ఆపోజిట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ కూడా ఒకటి ఉంది. ఆ సరౌండింగ్ లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మినిమం 35 నుంచి 40,000 నడుస్తుంది. అది కూడా జీపీ లేఅవుట్ లో 35 నుంచి 40 నడుస్తుంది. ప్లస్ రోడ్ కనెక్టివిటీ లేవు, స్ట్రీట్ లైట్స్ ఉండవు. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు జరుగుతుంది. పవన్ గారు, ఇప్పుడు మీ మాటల్లోనే అక్కడ ప్రైస్ గురించి చెప్పారు కాబట్టి, మీరు మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది, ఫైనల్ ఎల్పి వచ్చింది, డెవలప్మెంట్స్ క్లోజ్ అయిపోయాయి, మరి ప్రైస్ గతంలో చెప్పిన ప్రైస్ అయినా ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా ప్రైస్ లో? మన దాంట్లో ప్రైస్ ఏంటి? మహాక్షేత్రలో ప్లాట్స్ కొనుక్కున్న వారందరికీ ఫస్ట్ వచ్చిన లాస్ట్ వచ్చిన ఒకటే ప్రైస్ ఉంటుంది మేడం. బెనిఫిట్ అది కస్టమర్స్ అందరికి కూడా. అంటే డే 1 లో ఏ ప్రైస్ ఉందో డే ఎండింగ్ లో కూడా అదే ప్రైస్. అంటే మనం లాస్ట్ లో చెప్పిన ప్రైస్ 22,000 per square yard మేడం. సో ఇప్పుడు కూడా 22,000 per square yard. ఆసమ్ అండి. వ్యూవర్స్, లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, 22,000 ప్రైస్ ఇంకా కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు డెవలప్మెంట్స్ అవ్వలేదు, ఇప్పుడు ఫుల్ గా డెవలప్మెంట్స్ అయిపోయాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ మస్ట్ సే. తర్వాత మీరు కస్టమర్స్ అందరూ కూడా 100% పేమెంట్ చేసి తీసుకోలేరు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మన దగ్గర ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది, ప్లస్ టాటా క్యాపిటల్ వాళ్ళు కూడా లోన్ అప్రూవల్ ఉంది. ఎంత పర్సెంట్ వరకు లోన్? టాటా క్యాపిటల్ వాళ్ళు 90% ఇస్తున్నారు, ఐసిఐసిఐ వాళ్ళు 75% వరకు. ఫ్యాంటాస్టిక్. ఓపెన్ ప్లాట్స్ కి ఎంత పర్సెంటేజ్ అంటే గ్రేట్ మేడం. మన దగ్గర 1954 నుంచి అప్ టు 2024 వరకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70 years లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరు కూడా 70 years లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు. 15 years 20 years, బట్ మన దగ్గర 70 years వరకు లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఈ యొక్క ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పినట్లు. అవును మేడం, కంపెనీ ఒక 8 ప్లాట్స్ సెలెక్ట్ చేసింది. దాంట్లో మనం కన్స్ట్రక్షన్ G+1 కన్స్ట్రక్షన్ చేసి సోల్డ్ అవుట్ చేయాలని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉన్న ప్లేస్ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చింది. మరి కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మేబీ ఒక 6 to 8 months లో మేడం. 2025 లో వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, మనం ఇన్వెస్ట్ చేసే చోటు ఎలా ఉంటుంది, పక్కన సరౌండింగ్ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్ చేస్తే ఎంతలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అన్నది ప్రతి కస్టమర్ చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మహాక్షేత్ర ప్రెస్టీజ్ అవెన్యూ లో కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే చెప్పుకోవడానికి, అప్రిషియేట్ రావడానికి ఏ ఉన్నాయి? మన వెంచర్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే 1.8 or 1.5 km డిస్టెన్స్ లో హైదరాబాద్ టాప్ మోస్ట్ బిల్డర్స్ ఒక రీసెంట్ గా 30 acres ల్యాండ్ పర్చేస్ చేసి దాంట్లో విల్లా కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే మినిమం 600 నుంచి 1000 square yards లో హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది వాళ్ళది. మన వెంచర్ క్వైట్ ఆపోజిట్ లో 200 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద కంపెనీకి ఇచ్చినా కూడా మంచి రేటు. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లోపల ఒకటి ఉంది మన ప్రాజెక్ట్. మన వెంచర్ నుంచి 6 kilometers డిస్టెన్స్ రీజనల్ రింగ్ రోడ్. తర్వాత HMDA మాస్టర్ ప్లాన్ లో మన వెంచర్ ముందున్న రోడ్ 100 feet రోడ్. అది సంగారెడ్డి బస్ స్టాప్ నుంచి సరౌండింగ్ మీకు అలాగా నాగపూర్ విలేజ్ నుంచి ముంబై హైవే కనెక్ట్ అవుతుంది. మీరు కావాలంటే ఎవరన్నా ఎంక్వైరీ చేయండి, వాళ్ళు మీకు మేము చెప్పేది ఏమన్నా ఇటుగా ఉన్నా వాళ్ళని అడిగితే మీకు 100 feet రోడ్ గురించి చెప్తారు. సో మేజర్ గా సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ చాలు, కాకపోతే ఇలాంటి హ్యూజ్ గా గవర్నమెంట్ ల్యాండ్ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్, విల్లాస్, సో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. దాట్ టు ఇన్ని డెవలప్మెంట్స్, క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇస్తూ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కి అయితే బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ చూసిన తర్వాత కూడా మేడం, ఎవరికన్నా ఎంక్వైరీ వచ్చిన తర్వాత, మనకు కాల్స్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాలి అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లేదా నేను గానీ మా టీం నుంచి ఎవరొకరు కస్టమర్ ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి
చేసి వాళ్ళకి లీగల్ డాక్యుమెంట్ చూపించి హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్ లో ప్లస్ రేరా అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూపిస్తాము, వాళ్ళకి నేర్పిస్తాం ఎలా చెక్ చేసుకోవాలి, ఏది ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది క్లియర్ గా చెప్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే మన వెంచర్ కి సంబంధించి ఎలాంటి మార్కెటింగ్ పర్సన్స్ లేరు. మీరు ఎవరన్నా కొనాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వాలి. బట్ మీకు లాస్ట్ టైం చెప్పలేదు, మీకు రీసెంట్ గా కంపెనీలో ఏంటంటే ఒక థాట్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు మన ఛానల్ కి కాంటాక్ట్ అయ్యి సైట్ కి రావాలనుకున్నారు. మీరు ఎలా అయితే ఫస్ట్ టైం విజిట్ కి వచ్చారో మీ ఇంటికి కార్ వచ్చిందో అలానే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ 1 or 2 times మీ ఇంటికి కార్ వస్తుంది. మీ ఫ్రీ టైం ఎప్పుడైతే 2 times to 3 times పెడతాము. మీ టైం చూసుకుని వస్తే మీ ప్లాట్ మీకు మళ్ళీ చూపిస్తాము. చూపించి ఎవ్రీ 6 months or 1 year కి ఒకసారి రీసెంట్ ఫొటోస్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు చెప్తాము. ప్లస్ రీసెంట్ గా రేట్స్ ఏంటి, ఆ రోజు ఏం రేట్ ఉంది, రేపొద్దున మీరు ఏ రేట్ అమ్ముకోవచ్చు, ఒకవేళ మీరు అమ్ముకోవాలన్నప్పుడు కూడా రీసేల్ విషయంలో కూడా కంపెనీ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది కొత్త ఇనిషియేటివ్ కంపెనీ. చాలా మటుకు ఏంటంటే ప్లాట్స్ కొనుక్కున్నామా, రిజిస్ట్రేషన్ అయిపోయిందా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాకపోతే మీ కంపెనీ ఎలా ఉంది అంటే క్రెడిబిలిటీ మెయింటైన్ చేయడానికి ఆఫ్టర్ సేల్ ఆల్సో సర్వీస్ ఇస్తా ఉంది. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ అండి. ఒక కస్టమర్ హ్యాపీగా భరోసాగా కంపెనీ నమ్మి ఇన్వెస్ట్ చేయొచ్చు. మేడం మీరు చాలా వెంచర్స్ చాలా కంపెనీలు తిరిగి ఉంటారు కదా, ఒక 2 points మా వెంచర్ గురించి ఏమన్నా జెన్యూన్ గా రిపోర్ట్ చెప్పండి మేడం. సంగారెడ్డికి టౌన్ కి వెరీ నియర్ బై ప్రెస్టీజ్ అవెన్యూ. ఓకే మేడం. Point 1. Point 2, 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ కి ఫేసింగ్ ఉండడం. డెవలప్మెంట్స్ అంటారా అండి, కంపెనీ యొక్క వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ ఎలాంటి క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలనుకున్న దాన్ని బట్టి డెవలప్మెంట్స్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మీ డెవలప్మెంట్స్ ఆర్ ఆల్సో గుడ్. అది కాకుండా నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని ఆపోజిట్ లో మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం, వెరీ నియర్ బై మనకి విల్లాస్ రావడం. సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ మీరు ఆఫర్ చేస్తున్న రేట్ ఏదైతే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండి లీగల్ గా ఎంత స్ట్రాంగ్ ఉండి మంచి కనెక్టివిటీ ఉండి ఈ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు చూడండి. సో ఐ పర్సనలీ సజెస్ట్ ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ముంబై హైవే పై. పవన్ గారు ప్రెస్టీజ్ అవెన్యూ గురించి అయితే డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. మా వ్యూవర్స్ కి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు కూడా చాలా చెప్పారు. మీ కంపెనీ కూడా ఎవ్రీ టైం కొత్త ఇనిషియేటివ్ తో ఇంకా కొత్త ఫీచర్స్ కంపెనీ కస్టమర్ ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఉన్నారు. గుడ్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ని మమ్మల్ని ప్రమోట్ చేయమని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయాటి. వెల్ వ్యూవర్స్, మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూ విషయాలు ఇవ్వండి పవన్ గారి మాటల్లో. సో మంచి లొకేషన్, మంచి ప్రైస్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. దట్ టు లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. సో మీరేమైనా సరే ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయాలనుకుంటే పవన్ గారి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫ్రీగా సైట్ విజిట్ చేయిస్తారు. వ్యూవర్స్, మేము చేసే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అదే విధంగా యూస్ఫుల్ అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు జయార్ టీవీ.